హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి, మనము సమ్మర్ కాబట్టి మల్లెపూలు ఎక్కువగా ఉండడం వల్ల బాక్స్లో అప్పుడప్పుడు ఇలా పూలు వేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటామండి. ఇలా వేసి పెట్టినప్పుడు మళ్ళీ ఆ బాక్స్ని యూజ్ చేయాలి అంటే మల్లెపూలు వాసన వస్తూనే ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొంచెము న్యూస్ పేపర్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చింపేసి ఈ బాక్స్లో వేసేసి కాసేపు ఇలా పెట్టేసామనుకోండి, ఇంకా మనకి బాక్స్ అయితే మల్లెపూల స్మెల్ అయితే రాదండి. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ అయితే మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో అర్ధము ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. ఇది వేసుకున్న తర్వాత ఒక 2-3 రెమ్మలు వచ్చేసి వేపాకు వేసుకోవాలన్నమాట. వేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసండి ఈ బౌల్ని అయితే మనము గ్యాస్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. మనకి ఈ వాటర్ అనేది గ్రీన్ కలర్లో చేంజ్ అయ్యాయి అనుకున్నప్పుడైతే మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడేమో ఒక బౌల్లోకి ఈ వాటర్ని ఈ విధంగా వంపేసుకోవాలి. ఆకులన్నీ రాకుండా ఈ విధంగా వంపేసుకొని దాని తర్వాత ఏమో ఇందులో కొంచెము డెటాల్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. డెటాల్ వేసుకున్న తర్వాత ఇప్పుడేమో కొంచెము ఏదైనా సరే అండి, మనము ఫేస్కి యూజ్ చేసే పౌడరు ఇందులో కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా వాటర్లో మిక్స్ అయిపోయేంత వరకు స్పూన్తో అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్లో పౌడర్ బాగా మిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు మనము ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో అయితే పోసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి బొద్దింకలకి అయితే బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎక్కడెక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయి అనుకుంటామో అక్కడంతా స్ప్రే చేయండి. ఆ ప్లేస్లో అయితే బొద్దింకలు అనేవి తిరగకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, సమ్మర్లో మనము తమలపాకుల్ని ఎక్కడైనా ఫ్రిడ్జ్లో నార్మల్గా కవర్లో పెట్టేసామనుకోండి, తొందరగా నల్లగా అయిపోతాయండి. అలాంటప్పుడు మనము ఈ తమలపాకుల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ కోసిన తర్వాత ఆ రెమ్మలు ఉంటాయి కదండి, తొటాలు, అవి తీసేసేయాలి. తీసేసిన తర్వాత అల్యూమినియం పేపర్ తీసుకొని ఈ విధంగా అల్యూమినియం పేపర్లో పెట్టేసి అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే విధంగా మడుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి ఎక్కువ రోజులు మనకైతే ఫ్రెష్గా ఉంటాయి తమలపాకులు. మా దగ్గర అల్యూమినియం పేపర్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని పేపర్లో మనము ఎన్ని తమలపాకులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని తమలపాకులు పెట్టేసుకొని అటు సైడ్ ఎడ్జెస్ ఇటు సైడ్ ఎడ్జెస్ మధ్యలోకి మడిచేసి మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మడిచేసుకోవాలండి. ఈ విధంగా మడిచేసి ఈ మధ్య మనకి ఏదైనా షాపింగ్ చేసినప్పుడు క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు కదండి, అలాంటి బ్యాగ్లో అయితే ఈ తమలపాకులు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయండి. తమలపాకులు వచ్చేసి ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక బౌల్లో కొంచెము పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఏమో కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని కిచెన్లో మనకి చిన్న చిన్న చీమలు, ఈగలు ఇవన్నీ ఫ్లోర్ పైన అయితే తిరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే కిచెన్లో మనము వంటలన్నీ చేస్తూ ఉంటాము, స్వీటు ఇలాంటివన్నీ పడి ఉంటాయి. అలా పడినప్పుడు ఇంకా చీమలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదండి. మన వర్క్ అంతా కిచెన్లో అయిపోయింది అనుకున్నప్పుడు గ్యాస్ పైన గ్యాస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అక్కడంతా వేసేసుకొని ఈ వాటర్ని క్లాత్తో కూడా తుడిచేసామనుకోండి, మళ్ళీ చిన్న చిన్న ఈగలు, చీమలు ఇవన్నీ తిరగకుండా ఉంటాయి. ఇదే మాదిరిగా మనము డైనింగ్ టేబుల్ పైన కూడా ఈ పసుపు నీళ్లు చల్లుకొని తుడుచుకుంటే ఈగలు, చీమలు అనేటివి రాకుండా ఉంటాయన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, బాటిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బాటిల్ని మనము కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ మూతకైతే మనము హోల్ పెట్టుకోవాలండి. ఈ విధంగా హోల్ పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఆయిల్ జార్స్ ఉంటాయి కదండి, వీటికి మూత అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఆయిల్ పోసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. ఈ విధంగా బాటిల్కి హోల్ పెట్టుకొని మనమైతే ఆయిల్ పోసుకోవచ్చు అనమాట. అసలు ఒక డ్రాప్ కూడా కింద అనేది పడదండి. అంతేకాదు ఇంకా బాటిల్ మూతిలా ఉంటుంది కదండి, అక్కడైతే కొంచెం కూడా ఆయిల్ అనేది అంటుకోదన్నమాట. నీట్గా మనకైతే బాటిల్లోకి ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట.
ఒకసారి చేసుకోండి, మీకు చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం కూడా అంటుకోలేదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. చాలా వాటర్ బాటిల్స్ మనము యూజ్ చేసిన తర్వాత ప్లాస్టిక్వి పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక సాక్స్ అయితే తీసుకోవాలి. సాక్స్ తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 స్పూన్లు రాళ్ళుప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. రాళ్ళుప్పు 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇప్పుడేమో దీనిని మనం గట్టిగా మూత అనేది కట్టేసేయాలండి. ఈ సాక్స్ పై భాగాన్ని ఈ విధంగా అయితే కట్టేసేయాలన్నమాట. కట్టేసుకున్న తర్వాత ఇప్పుడేమో గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఒక పెనుము అయితే పెట్టాలండి. పెనుము హీట్ చేయాలన్నమాట. హీట్గా ఉన్న ఈ పెనుము పైన అయితే ఇప్పుడు మనము సాక్స్లో రాళ్ళుప్పు వేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని అయితే బాగా వేడి తగిలేంత వరకు అటు ఇటు తిప్పుతూ బాగా అటు ఇటు కాల్చుకోవాలండి. మనలో చాలామందికి ఎక్కడైనా పడినప్పుడు కాలు నొప్పులు అవి ఇవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నొప్పులు తగ్గించడానికి ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాం కదండి. మనం డైరెక్ట్గా స్కిన్ పైన పెట్టామనుకోండి కాలే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన దగ్గర ఇలాంటి బ్యాగ్ ఉంటాయి కదండి, క్లాత్ బ్యాగ్స్, ఆ బ్యాగ్లో పెట్టేసుకొని మనమైతే ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ కానీ పెట్టుకుంటే పెయిన్ అయితే రిలీఫ్గా ఉంటుందండి. అంతేకాకుండా చిన్న చిన్న పర్సెస్ ఉంటాయి కదా, ఆ పర్సెస్లో కూడా పెట్టుకొని మనము ఈ విధంగా కాపడం పెట్టుకోవచ్చండి. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక మిక్సీ జార్లోకి 2 టమోటాలు అయితే తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక 4-5 తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటో పేస్ట్ని మన దగ్గర దోసపిండి ఉంటుంది కదండి, ఆ దోసపిండిలో అయితే ఈ టమాటో పేస్ట్ మొత్తము వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి టేస్ట్కి సరిపడా కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిని మనము గుంట పొంగనాల్లాగా అయితే ట్రై చేస్తున్నామండి. ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా దోశ, ఇడ్లీ అని రొటీన్గా చేసుకుంటూ ఉంటామండి. ఈ విధంగా చేసుకొని గుంట పొంగనాలు చేసుకోండి, చాలా బాగా వస్తాయండి. నా దగ్గర గుంట పొంగనాలు పెనం లేదు, అందుకే నేను చేసి చూపించట్లేదు. మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఏదైనా బకెట్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ మనకి చీలిపోతూ ఉంటాయి కదండి, అలా చీలిపోయిన వాటిని అయితే మనం పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అండి మనమైతే కొంచెం సాల్ట్ అయితే తీసుకొని ఎక్కడైతే మనకి ఈ విధంగా చీలిపోయిందో ఆ చీలిపోయిన దగ్గర అయితే ఈ విధంగా సాల్ట్తో అయితే కవర్ చేసేసుకోవాలండి. కొంచెం వేసుకొని కవర్ చేసి మళ్ళీ సాల్ట్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడేమో పెవికిక్ని తీసుకోవాలండి. పెవికిక్ తీసుకొని ఈ సాల్ట్ పైన అయితే మనము వేసుకోవాలన్నమాట. 5 రూపీస్ పెవికిక్ అయితే ఒక్కటి సరిపోతుందండి. ఆ పెవికిక్ తీసుకొని దీనిపైన వేసుకుంటే ఇంకా మనకి ఆ హోల్ అనేది పూడిపోతుంది అనమాట. ఈ విధంగా వేయడం వల్ల అసలు ఒక 5 నిమిషాలకే ఇదంతా ఆరిపోతుందండి. దాని తర్వాత మనమైతే వాటర్ పోసి చూసినా కూడాను అసలు ఒక డ్రాప్ అంటే ఒక డ్రాప్ కూడా వెళ్ళదండి, అంత బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి, ఈ ప్లాస్టిక్ డబ్బాలో వాటర్ పోసి అసలు ఒక డ్రాప్ కూడా కింద అనేది కారదండి. మీరు బాగా గమనించండి ఎంత బాగా యూజ్ అవుతుందో ఈ టిప్ అయితే మా అందరికీ. ట్రై చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.